Hi everyone, welcome to my channel JDR Tech Tutorials Telugu. Excel లో మనం AI tools చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు AI ఫంక్షన్స్ ఎలా యూస్ చేయాలి, చాట్ జీపీటీని ఎలా ఇంటిగ్రేట్ చేసుకొని చూడాలి అనేది చూద్దాం. Excel లో చాట్ జీపీటీని యాడ్ చేయాలి అంటే కనుక చూడండి, డెవలపర్లోకి వెళ్ళండి. డెవలపర్లోకి వెళ్ళిన తర్వాత యాడిన్స్లోకి వెళ్ళండి. యాడిన్స్ తర్వాత ఇక్కడ మీకు స్టోర్ అని ఉంటుంది, స్టోర్లోకి వెళ్ళండి. ఇక్కడ చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ లేదా చాట్ జీపీటీ అని కొట్టినా కూడా మీకు లిస్ట్ అవుట్ అవుతుంది. ఇదిగోండి చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్, ఇది యాడ్ అని క్లిక్ చేయండి. యాడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. జస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. ఈ షీట్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ప్రాక్టీస్ కోసం. సో మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. చూడండి ఇది ఎలా యూస్ చేయాలనేది చెప్తాను. చాట్ జీపీటీ యాడ్ చేసిన తర్వాత చాలా ఇంపార్టెంట్ మీకు ఈ ఫంక్షన్స్ నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మీకు ఏవైనా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అది టెక్నికల్గా కావచ్చు, జనరల్గా కావచ్చు, యూనివర్సల్గా కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ క్వశ్చన్ ఏంటనేది ఇక్కడ టైప్ చేసుకొని ఆ తర్వాత మీరు వాడాల్సిన ఫంక్షన్ ఏంటి అంటే AI.ask అని చెప్పేసి టైప్ చేసి తర్వాత మీ క్వశ్చన్ ఏంటో సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఓకేనండి. డేటాబేస్లో అవైలబుల్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని పేస్ట్ చేసుకొని మనకి రిప్లై అయితే ఇస్తుంది. AI.ask సో ఈ విధంగా మీకు ఏదైనా డౌట్ ఉంది, మీకు లెసన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా క్వశ్చన్ మీకు ఏదైనా సరే అయితే అది ఈ విధంగా రిప్లై ఇస్తుంది అనమాట. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసరికి AI.choice. ఇక్కడ చూడండి, నా క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంటినెంట్. ఇక్కడ కాంటినెంట్స్ మొత్తం 7 కాంటినెంట్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ నేను ఆ ఫార్ములా రాస్తున్నాను. చూడండి, AI.choice తర్వాత వాల్యూ అంటే మన క్వశ్చన్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత తర్వాత మన యొక్క చాయిసెస్ ఏమున్నాయో ఆప్షన్స్ అవి ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టడం. చూడండి, ఏషియా అనేది బిగ్గెస్ట్ కాంటినెంట్ అని చెప్పేసి ఆన్సర్ రిప్లై ఇచ్చింది. తర్వాత వచ్చేసరికి రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పి మొత్తం స్టేట్స్ అన్ని లిస్ట్ ఇచ్చాను. ఇక్కడ నా క్వశ్చన్ ఇక్కడ చేస్తాను. చూడండి, ఈజ్ ఈక్వల్ టు AI.choice వాల్యూ వచ్చేసరికి మన క్వశ్చనే వాల్యూ అవుతుంది. ఈ చాయిస్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకోండి. సో మహారాష్ట్ర అని ఇచ్చింది. సో ఇది MCQs, మీకు ఏదైనా MCQs క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నో కానీ మీరు ఈ విధంగా మీకు ఆప్షన్స్ ఉండి అట్లా ఏది కరెక్ట్ ఆన్సర్ అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఫ్లాష్ ఫిల్ అంటారు. యాక్చువల్గా దీనికి ఎటువంటి ఫంక్షన్ కానీ ఫార్ములా కానీ ఉండదు. చూడండి, ఇది చాలా యూస్ఫుల్, మనకి చాలా ఈజీ కూడా. చూడండి, ఇప్పుడు ఇందులో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఈజ్ అమరావతి, ఇట్లాగా క్యాపిటల్ ఈజ్ సోన్సో, క్యాపిటల్ ఈజ్ సోన్సో అని చెప్పేసి ఇలా టైప్ చేసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు ఇందులోంచి నాకు కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇక్కడ రావాలి. అలాగే ఇవన్నీ ఓన్లీ స్టేట్ల వరకు ఇక్కడ అన్నీ రావాలి అంటే కనుక మొత్తం టైప్ చేయకోకుండా మనం సింపుల్ ఒక టెక్నిక్ వాడచ్చు. అదే చూడండి, ఫస్ట్ నేమ్ కరెక్ట్గా టైప్ చేయండి. చేసిన తర్వాత Ctrl+E ప్రెస్ చేయండి. ఇంకొక ఆప్షన్ అడుగుతుంది. సో నెక్స్ట్ది కూడా టైప్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు Ctrl+E ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇదంతా కూడా మనకి అందులోంచి స్ప్లిట్ చేసేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అటు వరకే ఇస్తుంది.
నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసరికి అమరావతి అంతవరకే నాకు ఎక్స్ట్రాక్ట్ అయి రావాలి. చూడండి, కంట్రోల్కి ప్రెస్ చేశాను, రాలేదు. సో నెక్స్ట్ది కూడా ఇవ్వండి. ఇప్పుడు కంట్రోల్కి ప్రెస్ చేస్తున్నాను. ఓకేనండి. సో ఈ విధంగా మనం ఒకే సెట్గా ఉన్న డేటాని మనకు కావాల్సిన విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు. లేదు దీన్ని నేను కంబైన్ చేస్తానండి అంటే కూడా చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు దీన్ని ఓకేనా, అమరావతి ఈ విధంగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు కంట్రోల్ ప్రెస్ చేయండి. సో ఒక ఆప్షన్తో సరిపోదు, రెండో ఆప్షన్ కూడా ఇవ్వాలి. సో రిటర్న్ ఆన్, సో మధ్యలో హైఫన్ పెట్టాలి కదా. సో హైఫన్ పెడుతున్నాను. సో చేశాను కదా. ఇప్పుడు చూడండి, కంట్రోల్ ప్రెస్ చేశాను. సో ఈ విధంగా ఫ్లాష్ ఫిల్ చేసుకోవచ్చు. ఫ్లాష్ ఫిల్ చాలా ఈజీ, అట్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి AI.extract. ఇది యాక్చువల్గా ఫ్లాష్ ఫిల్ టైప్లో పనిచేస్తుందండి. క్యాపిటల్ ఇప్పుడు మీనింగ్ఫుల్గా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఇది, తర్వాత అస్సాం క్యాపిటల్ ఇది అని ఇట్లాగా మనకి సో క్యాపిటల్ ఇది అని చెప్పి మీనింగ్ ఉంది కదా. ఇందులో నేను ఏం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే క్యాపిటల్ సిటీస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో దానికోసం చూడండి, సింపుల్గా ఫ్లాష్ ఫిల్ ఎలాగైతే వాడామో అలాగే ఇది పనిచేస్తుంది. ఇది సింపుల్గా ఉంటుంది. చూడండి, AI.extract, ఇక్కడ వాల్యూ అంటుంది. వాల్యూ వచ్చేసరికి మనకి ఏ వాల్యూస్ కింద ఉంటాయి, కామా క్యాపిటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అఫ్కోర్స్ ఈ క్యాపిటల్ కూడా ఫ్రీజ్ చేద్దాము, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ కొట్టేసేయండి. సో ఈ విధంగా మొత్తం ఎట్ ఏ టైం మొత్తం ఫిల్ అయిపోయి వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి AI.fill. చూడండి, ఇక్కడ నేను ఒక ఇన్ఫర్మేషన్ రెడీ చేసి పెట్టి ఉంచాను. సాఫ్ట్వేర్ నేమ్, దాని యొక్క ట్యాగ్ లైన్. మైక్రోసాఫ్ట్కి వచ్చేసరికి ఇది ట్యాగ్ లైన్, అడోబ్ ఫోటోషాప్కి వచ్చి ఇది ట్యాగ్ లైన్. ఇట్లా రిమైనింగ్ వాటికి కూడా నాకు ట్యాగ్ లైన్స్ కావాలి. సో నేను అవి మొత్తం వెతుక్కొని టైం చేసి వేస్ట్ చేసుకునే దానికన్నా ఈ రెండు వెతుక్కున్నాను, ఈ రెండింటికి ట్యాగ్ లైన్స్ పెట్టేశాను. సో ఇప్పుడు వీటికి ట్యాగ్ లైన్స్ ఏమున్నాయి అనేది అదే చెప్పేస్తుంది. చూడండి, అంటే కంపెనీ వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో ఆ ట్యాగ్ లైన్స్ ఉంటాయి సహజంగా. సో మనం ఇది గూగుల్ చేస్తే కూడా దొరుకుతాయి, బట్ అన్నిటికి వెతుక్కొని చేసుకునే దానికన్నా ఇది చాలా షార్ట్ కట్లో మనకి ఇస్తుంది. చూడండి, AI.fill. ఎగ్జాంపుల్ అంటే ఇదిగోండి, ఇది ఎగ్జాంపుల్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యువర్ ఎవ్రీడే కంపెనియన్ అని చెప్పేసి ఇలా ఇది కంపేర్ చేసుకుంటుంది. ఇది కంపేర్ చేసుకుని ఓకే దీనికి ఏం కావాలి అని అర్థం చేసుకొని ఈ రిమైనింగ్ వాటికి కూడా అది ఇస్తుంది అనమాట. సో ముందు ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకున్నాను, కామా ఈ రిమైనింగ్ వాటిని సెలెక్ట్ చేసుకోండి, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేసేయండి. ఓకేనండి. ఓకే, వాటికి ఉన్న ట్యాగ్ లైన్స్ ఏంటనేది కూడా ఇక్కడ ఇచ్చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం AI.fill మనం వాడుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ డేటా మన దగ్గర ఉంచుకుంటే రిమైనింగ్ వాటికి అది ఇదే ట్యాగ్ లైన్స్ అనే కాదు, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి AI.list. చూడండి, ఇక్కడ ఒక లిస్ట్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాను. ఏమని అంటే ప్రొవైడ్ ద టాప్ 10 లీడర్స్ ఆఫ్ ఇండియా అన్నాను. సో ఇది చూద్దాం ఒకసారి ఏ విధంగా ఇస్తుంది అనేది. = AI.list. చూడండి, టాప్ 10 నేను 15 అని ఇస్తే 15 అలా పెరుగుతారనమాట. ఓకేనా.
సో ఇప్పుడు ఇది చూద్దాం. టాప్ 10 సాఫ్ట్వేర్స్ అన్నాను ఈజ్ ఈక్వల్ టు AI డాట్ లిస్ట్ అని చెప్పేసి ప్రాంప్ట్ ఏంటి అంటే మనం ఏదైతే టైప్ చేసామో అదే ప్రాంప్టింగ్. చూడండి ఆటోమేటిక్గా టాప్ 10లో ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. నేను 15 అన్నాను అనుకోండి, ఒకవేళ దీన్ని అదే 15 అని మారిస్తే దీన్ని ఆటోమేటిక్గా 15 కంపెనీస్ వస్తున్నాయి. ఓకేనా? సో ఈ విధంగా మనం మనకు కావాల్సినటువంటి లిస్ట్ తయారు చేసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి AI డాట్ టేబుల్. చూడండి, నాకు ర్యాండమ్గా ఒక టేబుల్ తయారు చేసి ఇవ్వాలి, ఒక మీనింగ్ఫుల్ టేబుల్ కావాలి. ఆ టేబుల్ సంబంధించిన ప్రాంప్ట్ మీరు ఇస్తే టేబుల్ అదే తయారు చేస్తుంది. ఈవెన్ కాలమ్స్ ఏమి కావాలనేది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. కావాలి అంటే ఇక్కడ మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తున్నారో ఆ ప్రాంప్ట్లోనే మీరు క్లియర్గా ఇచ్చేయచ్చు అనమాట. చూడండి, ఈజ్ ఈక్వల్ టు AI డాట్ టేబుల్ అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ ప్రాంప్ట్, అఫ్కోర్స్ ప్రాంప్ట్ మీరు ఈ విధంగా ముందే టైప్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఇక్కడే ప్రాంప్ట్ టైప్ చేసేసుకోవచ్చు. దీని లోపల డబుల్ కోట్స్లో ప్రాంప్ట్ టైప్ చేసేసుకోవచ్చు. ఓకేనండి. ఇదిగోండి, లిస్ట్ ఆఫ్ 15 బిగ్గెస్ట్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ బై పాపులేషన్ అన్నాము. సో డేటా కలెక్ట్ చేస్తుంది, సో అందుకని బిజీ అని ఉంది. ఓకేనండి, డేటా కలెక్ట్ చేసింది. చూడండి, టాప్ 15 కంట్రీస్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ మీరు వాల్యూ మారుస్తూ ఉంటే ఆటోమేటిక్ ఇది కూడా మారుతూ ఉంటుంది. మీరు 10 అంటే 10 వస్తుంది, 5 అంటే 5 వస్తుంది. ఓకేనా? అది ఆ సీక్వెన్స్లో వస్తుంది అనమాట. ఓకేనండి. ఇది నెక్స్ట్, ఇది కూడా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, లిస్ట్ టాప్ 10 కంపెనీస్ బై దేర్ టర్న్ ఓవర్స్. వాటి టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని లిస్ట్ చేయమని చెప్పంటున్నాను. AI డాట్ టేబుల్ అని చెప్పేసి ప్రాంప్ట్ ఇచ్చాను. అది ఆటోమేటిక్గా టేబుల్ జనరేట్ చేసి చూపిస్తుంది. చూడండి, టర్న్ ఓవర్ వాటిని బట్టి. ఈ విధంగా మనం ర్యాండమ్గా మనకు కావాల్సిన విధంగా టేబుల్స్ అనేవి, ఎటువంటి టేబుల్ కావాలన్నా సరే మీరు అయితే మీనింగ్ఫుల్గా ఉండాలండి. అది మీనింగ్ఫుల్ టేబుల్ అయి ఉండాలి. అప్పుడు మీకు టేబుల్ని అది జనరేట్ చేసిస్తుంది. ఈ విధంగా మీరు ఇదంతా కష్టపడి వెతుక్కొని ఎక్కడెక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇవన్నీ చేసే కన్నా కూడా ఇది చాలా సింపుల్గా చేస్తుంది. కాలమ్స్ ఏం కావాలి అనేది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు ఈ ప్రాంప్ట్లోనే. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి AI డాట్ ట్రాన్స్లేట్. ఇది మనకి ట్రాన్స్లేటర్ లాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఇక్కడ నేను ఒక స్టోరీ తీసుకున్నాను. ఈ స్టోరీకి నాకు వేరే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి. అది ఏ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను తెలుగు అని ఇస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు AI డాట్ ట్రాన్స్లేట్ టెక్స్ట్ కామా లాంగ్వేజ్. చూడండి, ట్రాన్స్లేట్ చేసేసింది. లేదు నాకు ఇంకో లాంగ్వేజ్ కావాలి అంటే మీరు ఆ లాంగ్వేజ్ ఇక్కడ టైప్ చేయొచ్చు. లేదు ఇలా పద్దాక లాంగ్వేజ్ నేను మార్చుకోవడం ఎందుకండి అనుకుంటే మీకు లిస్ట్ చేసుకోవడం ఆల్రెడీ చూపించాం కదా. చూడండి, డేటాలోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేట్ అనండి. ఇక్కడ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏమేమి లాంగ్వేజెస్ కావాలనేది మీరు ఇక్కడ టైప్ చేసేసుకోవచ్చు. తెలుగు కామా హిందీ కామా తమిళ్ కామా సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలనేది మీరు టైప్ చేసుకోండి. సో నేను కొన్నింతవరకు చేశాను, చాలా అనుకుని ఓకే అంటున్నాను. ఓకే అండి, ఇదిగోండి లిస్ట్ తయారైపోయింది. సో ఇప్పుడు ఈ లిస్ట్లోంచి నేను సెలెక్ట్ చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా అది మీకు మారిపోయి చూపిస్తుంది. ట్రాన్స్లేట్ అయిపోయింది. చూడండి,
ఇది ఒక మినీ ట్రాన్స్లేటర్ లాగా ఉపయోగపడుతుంది మీకు. ఏదైనా సరే ఒక స్టోరీ కావచ్చు లేదా ఒక సెంటెన్స్ కావచ్చు, మీకు ఏదైనా ఒక సెంటెన్స్ ఏమంటారు తెలుగులో ఏమంటారో తెలుసుకోవాలనుకోండి, ఆ సెంటెన్స్ని ఇక్కడ టైప్ చేసుకోండి, ఇక్కడ మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు అది తెలుగు మీనింగ్ చూపిస్తుంది. ఓకేనండి, సేమ్ లైక్ గూగుల్ ట్రాన్స్లేటర్ లాగా అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.